హాయ్ నమస్తే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం మన ఊరిలో మన గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం మండపాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రతి సంవత్సరం కూడా వాటి కోసం పోలీస్ వాళ్ళకి పర్మిషన్ కోసం మనం స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక వైట్ పేపర్లో అన్నీ రాసేసి కానీ, లేదు అంటే నెట్ సెంటర్లో ఫార్మాట్ తీసుకొని అందులో ఫిల్ చేసి కానీ పోలీస్ వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పర్మిషన్కి ఇచ్చేసి రావడం అనేది జరుగుతుంది. అయితే అలాంటి పర్మిషన్ లెటర్ని మనం మన మొబైల్లోనే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మనం పోలీస్ పర్మిషన్ కోసం మన మొబైల్లోనే అప్లై చేసుకునే విధానం ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మీరు ప్రతి వీడియోని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి పర్మిషన్ కోసం అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. మనం ముందుగా మన ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. ఈ సెర్చ్ బార్లో గణేష్ మండల్ పోలీస్ పర్మిషన్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది వచ్చింది చూడండి, తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పేసి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఆన్లైన్ డేటా సబ్మిషన్ ఫర్ పోలీస్ ఇంటిమేషన్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ గణేష్ ఐడల్స్ అండ్ ప్రొసెషన్ అని చెప్పేసి మనకు పూర్తిగా రావడం జరిగింది. ఇక్కడ చూడండి అప్లికెంట్ డీటెయిల్స్. ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేయాలి. మీరు ఎవరిదైనా ఒకరి నేము ఇవ్వచ్చు. అంటే మీరు గణేష్ మండల్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహిస్తున్న వాళ్ళలో ఒకరి నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే అడ్రస్ ఉందో ఆ విధంగా అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అసోసియేషన్ నేమ్ అంటే మీ యొక్క గణేష్ మండలికి ఏ పేరైతే ఉంటుందో ఆ యొక్క పేరు అక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. యూత్ గణేష్ అసోసియేషన్ అని చెప్పేసి చాలా నేమ్స్ ఉంటాయి కదా, అభయ గణేష్ మండలి అని, గల్లీక గణేష్ అని, యూత్ గణేష్ అని చెప్పేసి ఈ విధంగా అక్కడ నేమ్స్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనించండి, కొన్ని పక్కన రెడ్ కలర్లో స్టార్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్టార్ మార్క్ ఉన్న ప్రతిదీ కూడా కంపల్సరీ ఫిల్ చేయాల్సిందే. స్టార్ మార్క్ లేనివి కొన్ని వదిలేసినా పర్లేదు, కానీ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ డీటెయిల్స్. మీరు ఎక్కడైతే హౌస్ నెంబర్ లొకేషన్ అని ఉంది కదా, మీరు ఎక్కడైతే గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఆ యొక్క అడ్రస్, హౌస్ అయితే హౌస్ నెంబర్ అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్, మీరు ఏ స్ట్రీట్లో పెడుతున్నారు. నెక్స్ట్ విలేజ్ పిన్ కోడ్, మీరు ఏర్పాటు చేసేటటువంటి గణేష్ మండలి యొక్క పిన్ కోడ్. అదేవిధంగా నెక్స్ట్ స్పెసిఫై వెదర్ ఇట్ ఈజ్, అంటే మీరు టెంపుల్లో పెడుతున్నారా, మండల్ ఏర్పాటు చేస్తున్నారా, కమ్యూనిటీ హాలా, ప్రైవేట్ బిల్డింగా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐడల్ టైప్. ఇక్కడ చూడండి, అంటే మీరు పెట్టేటటువంటి గణేష్ పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి మట్టి గణపతినా, లేదు అంటే ఇతరత్ర గణపతులు ఉంటాయి కదా అవా అని చెప్పేసి అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కమిషనరేట్, మీరు పెట్టేటటువంటి గణేష్ మండలి ఏ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్, అంటే మీ యొక్క పోలీస్ స్టేషన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఐడల్ ఇన్ ఫీట్, అంటే మీరు పెట్టేటటువంటి విగ్రహం, గణేషుని యొక్క విగ్రహం హైట్ ఎంత, అదేవిధంగా హైట్ ఆఫ్ ద స్టేజ్, మీరు వేసేటటువంటి గణేష్ మండపం యొక్క హైట్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. ఫ్రమ్ డేట్ లాస్ట్ డేట్, అంటే మీరు ఎప్పుడు గణేష్ని పెడుతున్నారు, అలాగే నిమజ్జనం డేట్, లాస్ట్ డేట్ అంటే నిమజ్జనం డేట్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 5 మెంబర్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అంటే మీరు ఏర్పాటు చేసేటటువంటి గణేష్ మండలి యొక్క కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ 5 మెన్షన్ చేయాలి. నేమ్, ఏజ్, అడ్రస్, వాళ్ళ యొక్క వృత్తి, అలాగే మొబైల్ నెంబర్, ఇలా 5 ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద నిమజ్జనానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ అడుగుతుంది, అంటే మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు అనే డేటు, అదేవిధంగా టైము, ఏ టైంకి స్టార్ట్ చేసి ఏ టైంకి ఎండ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్. ప్లేస్ ఆఫ్ ఇమ్మర్షన్, అంటే మీరు ఎక్కడ ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నారు, చెరువ, గోదావరి, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే మీరు ఏ విధంగా నిమజ్జనాన్ని చేయబోతున్నారు,
టూ వీలరా, ఫోర్ వీలరా, హెవీ వెహికలా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఏం అవసరం లేదు. అంటే వెహికల్ ఓనర్ నేము, వెహికల్ రిజిస్ట్రేషన్ ఇవైతే ఏం అవసరం లేదు. ఇలా కిందికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వాలంటీర్స్ గార్డింగ్ ద పాండల్ అంటే ఒక నలుగురు వాలంటీర్స్ నేమ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పైన ఆల్రెడీ 5 మెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, అక్కడ కమిటీ మెంబర్స్. అందులోనే మళ్ళొక నలుగురిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు. సేమ్ మళ్ళీ కింద కూడా ఇంకొక నలుగురు డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ కూడా మీరు సేమ్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో చివర్లో చూడొచ్చు, మీరు లౌడ్ స్పీకర్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎస్ అని ఉంది, రైట్ సైడ్లో నో అని ఉంది కదా. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. లౌడ్ స్పీకర్స్ పెట్టుకోవాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయాలి. ఎనీ ప్రపోజల్ టు కండక్ట్ కల్చరల్ ప్రోగ్రామ్, మీరు ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాలి అనుకుంటే ఎస్ అని, అవసరం లేదనుకుంటే నో అని. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పవర్కి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంది. ఈ విధంగా మీకు అవసరం ఉన్నవి ఎస్ అని పెట్టండి, అవసరం లేనివి నో అని పెట్టేసి ఇక్కడ చిన్న టిక్ మార్క్ అయితే చేయాలి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసేసి టచ్ చేసినట్టయితే అక్కడ రైట్ సింబల్ పడుతుంది. ఇక కింద క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ IS2Y46 ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఉంది చూడండి, మనకి సేవ్ అండ్ జనరేట్ అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేసినట్టయితే మనకు ఈ ఫార్మాట్ అంతా సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అయిన ఫార్మాట్ని మనం జిరాక్స్ షాప్లో ఒక జిరాక్స్ అనేది ప్రింట్ తీసుకొని మనం పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మీరు గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం మండపం ఏర్పాటుకి పర్మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి ఈ విధంగా ఈజీగా ప్రింట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో ఇచ్చి మీరు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.